మహాసభల యొక్క విశిష్టతను మనం ముందుగా తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ అమలాపురం శ్రీ ఆకుల రవితేజ గారు మహాసభల యొక్క మొదటి రోజు విశిష్టతని సభకు వివరించాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. గురువర్యుల పాదపద్మములకు శతకోటి ప్రణామములు. దృశ్య మాధ్యమం ద్వారా మహాసభలను వీక్షిస్తున్న సభాసభ్యులకు, భక్తజనులకు, పాత్రికేయ మిత్రులకు స్వాగత నమస్కారములు. రథసప్తమితో సూర్యభగవానుడు పుడమి తల్లిని తన తేజోవంతమైన కిరణాలతో పునీతం చేస్తున్న సమయం ఇది. అటులనే పూర్వ పీఠాధిపతుల యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మనపై ప్రసరింపజేస్తున్న తరుణమిది. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదర సౌరభాప్తి హృదయాంబుజములు వికసింపజేసి యామోద సుధా స్రవంతులను మోహనగాన రవానుభూతి అయి ఏది వెలుంగు, ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు మీకు గూర్చెడున్ అంటూ ఆ మహనీయులు మనలను ఆశీర్వదించుచుండగా ఈ రోజున 96వ వార్షిక మహాసభలు ప్రారంభమయ్యాయి. సూర్యుని కిరణములు భూమిపైన కొంత భాగము మీద ఎప్పుడూ పడవు. కొంత భాగము చీకటి, మరికొంత భాగము వెలుగుగా ఉంటుంది. అందుకనే దరిద్రికి ఈనాటికి మోక్షం లేదని చెబుతారు. మామూలుగా వెలుగు ఉంటే నీడ ఉంటుంది. వెలుగు నీడలమయమే జీవితం. నీడలేని వెలుగును దివ్యలోకంగా, దేవతాలోకంగా చెబుతారు. ఒక దేవత నిలబడితే చుట్టుపక్కల నీడ పడదు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు భూమధ్య రేఖ మీద నీడ పడదు. ఈ సభలోని జ్ఞాన సభా సభ్యులపై కూడా ఎటువంటి నీలి నీడలు పడకుండా దైవాంశ సంభూతమైన పీఠాధిపతులు కాపాడుతారనేది ప్రతీతి. పీఠాధిపతులే ఒక పద్యంలో ఈ విధంగా తెలియజేశారు. పాపములు రూపుమాపి కాపాడనేది, కలహదావాగ్ని నార్పి పెంపలరనేది, సకల కళకు స్థానమై సాగినేది, అట్టి మన జ్ఞానసభ నిల్పన్నగును మీరు అంటూ సభ్యులను కోరారు. ఓ జ్ఞాన సభ్య విద్యాజ్ఞాన పదమునకు ఆధారమైన వేదాంత వేద్య, మా జ్ఞానసభ దివ్య మహిమముచే సర్వ విధముల వృద్ధి గావింపుమయ్యా. ఓ దయామయ, నీ ప్రేమ మార్గదర్శకమెల్ల మహికి ప్రజకు నీవు తోడై చెడ్డ భావాలు మార్చి సౌభాతృత్వమిచ్చి కాపాడు మమ్ము. మాకు నీకన్నా శరణమీ లోకమందు లేదు. నీవే సతమ్ము పాలించు కొరకు నీవు కల్కి అవతార దివ్యావతారమంపి మా జ్ఞానసభ నిలుపమా అవనియందు అంటూ ఆ పీఠాధిపతులే సర్వేశ్వరుని ప్రార్థించి ఈ కలియుగంలో అనేక ఈతి బాధలను పొందుచున్న మా జ్ఞాన సభా సభ్యులకు రక్షణ కల్పించమని కోరినారు. మరి మనమంతా ఈ మహాసభలను 3 రోజుల పాటు వీక్షించి ఆ పీఠాధిపతుల ఆశీర్వచనములు పొంది కలి కల్మషములు తొలగి శాశ్వత ఆనంద భరితలే సాగాలని కోరుకుంటూ మొదటి రోజు సభకు స్వాగతం పలుకుతున్నాను.